చెప్పేసి మనం కోరుతా ఉంటే ఉద్యమాలు నిర్వహిస్తా ఉంటే యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలను నిషేధిస్తూ బ్యాన్ చేస్తూ అన్ని విద్యార్థి సంఘాలు సుమారు 25 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దీక్షా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నటువంటి విద్యార్థి హక్కుల కోసం న్యాయ వ్యవస్థతో పాటు అనేక సామాజిక వేదికల్లో ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ సార్ వచ్చారు. సార్కి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ పూర్వ విద్యార్థి నాయకులు కాపాడుకుందాం ఉస్మానియా యూనివర్సిటీని, కాపాడుకుందాం ఉస్మానియా యూనివర్సిటీని. తీసుకోవాలి తీసుకోవాలి మోడీ యంత్రాంగం నియంత్రితంగా విడుదల సరుకులతో ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యత, ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యత. వెనక్కి తీసుకోవాలి నియంత్రిత సరుకులను వెంటనే, వెనక్కి తీసుకోవాలి నియంత్రిత సరుకులను వెంటనే. సార్ గడ్డం లక్ష్మణ్ సారు వచ్చి ఉన్నారు. సార్ దీక్షను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అప్రాసంగిక సర్కిల్ వెంటనే నియంత్రిత సర్కిల్ వెంటనే తీసుకోవాలి. అప్రజాస్వామికంగా నియంత్రిత దూరంతో విడుదల చేసిన సర్కులర్ను వర్ధిల్లాలి. ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి. ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యత. వెంటనే రద్దు బేషరతుగా సర్కులర్ని వెంటనే ఉద్యోగాలు ఇచ్చింది. ఇలా మా రోడ్ల మీద మా విద్యార్థులు తిరుగుతా ఉన్నారు. ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఇలా డెఫినెట్ గా మీరు ఇంకా కూడా ప్రభుత్వం అంటే భయపడ్డారు, యూనివర్సిటీ అంటే భయపడ్డారు. ఇక్కడ ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీ ఇలా 70వ స్థానానికి పొలిటికల్ గా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థుల జోలికి ఎవరు రావద్దన్నారు కాబట్టి ఎవరు వస్తలేరు. నేను కూడా ఒక పూర్వకాలర్స్ కే ఇక్కడ వాళ్ళ హక్కులను కాల రాస్తున్నారు అంటే ఒక రైతుకో ఒక కూలీకో ఒక కూలీ చేసుకునేటువంటి బిడ్డకు మీరు ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యంగా ఉస్మానియా విద్యార్థి సంఘాల సిగ్గు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉస్మానియాలో నియంత్రణతో సర్కిల్ ను తీయడం, సిగ్గు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ నియంత్రితంగా సర్కులన్నీ విడుదల చేయడం. We are here protesting against a circular issued by the VC Vice Chancellor of Osmania University that circular is unconstitutional and undemocratic circular. So we are demanding to repeal that unconstitutional and undemocratic circular. What are your demands? Our main demand here is we want to VC to repeal those unconstitutional and undemocratic circular because here in India we have the common rights and the fundamental rights. In that rights we can express our feelings and we can demand our rights. But here in Usmania it's a part of Telangana, it's a part of India. He's doing his own authorization. That means he is own king of this kingdom. So he is given his own personal secular. That is against the constitutional and fundamental principles and fundamental rights. So we are demanding to repeal that circular, and we are also demanding Telangana government and Chief Minister Revanth Reddy to please coordinate with the VC and please we want to Revanth Reddy to please communicate with VC and please repeal those circular.
If demands are not met, what will be your further proceedings? Protests and whatever we are doing here is it's very common to us. That means Usmania University is a part of many agitations and in Telangana agitations and many agitations. So we are very common here. We are demanding. We will do further. After that, we have many student unions here. We are from many student organizations. We will sit and discuss what we are doing. We will inform you later.